బయటకు వచ్చాడు కదా అనిపిస్తుంది. చెప్పండి ఎక్కడికి వెళ్తున్నామా? నేను ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చినాం. 1000 రూపాయలు ఫట్ అని. ఇది రివర్ మధ్యలో బ్రిడ్జ్ ఏంటది లేక ఏమంటున్నా. సో గైస్ వీఆర్ గోయింగ్ ఫర్ ఏ కాపరేట్ పడుతుంది అవసరమా? కండలం బీచ్. సో గైస్ వీఆర్ గోయింగ్ టు కండలం బీచ్ కాదు ఏదో బీచ్. వీఆర్ గోయింగ్ టు బీచ్. వీ డోంట్ నో ద నేమ్. అవి రైడ్స్ వీఆర్ గోయింగ్ ఫర్ రైడ్స్, వాటర్ రైడ్స్. తోడు వాడు ఒక్కొక్కరికి 2000 తీసుకుంటుండో. కానీ చూడాలి ఇంకా మనం ఏం పెడతాం. బ్రేక్ఫాస్ట్ అంట, ఫుడ్ ఇంక్లూడ్ అంట. చూడాలి ఎట్లుంటుందో. స్కామ్ చేస్తే జర చూసుకొని మీరు ఏం చేస్తారా? స్కామ్ చేసిన తర్వాత చూడండి. అసలు వద్దుతలేదు. సీట్ బెల్ట్ వేసుకున్నాడు. 2 సీట్ బెల్ట్ వేసుకున్నాను. అందుకే నాకు స్టంట్ అయింది. పెద్ద స్టంట్ అది. ఇంకా ట్రామటైజ్డ్ ఉన్నాయి. తాగం కూడా తాగాలి. జస్ట్ కడుపు నిండి రోడ్ చూస్తా అన్న చూస్తున్నా. కూర్చున్నాం. ఇన్స్టాగ్రామ్ లో యాడ్ వచ్చింది. రీల్ చూస్తుంటే చక్కగా ఫోన్ చేసినా వచ్చాను. 1000 రూపాయలు. ఇక్కడైతే ఫ్యామిలీ గేమింగ్ అన్నీ ఉన్నాయి కదా. స్కామ్ ఏమి అవ్వము. కొంచెం వెళ్తున్నాము. ప్రణాభాయ్ ఒక్కడు కూర్చుండు. చూసుకోండి మీరు కూడా. అందాలు ఉన్నాయి బాగానే కదా. మేము కూడా ఆస్వాదిస్తాం. రైట్ మళ్ళీ బాయ్. సో స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. ఇప్పుడు తీసుకెళ్తున్నా. ఎడికి తీసుకుని లేదు తీసుకెళ్తుండే ఇప్పుడు. ప్రణవ్ అదిగా చూడండి. ఇప్పుడే టిఫిన్లు ఇస్తారు అందరికి. ఏం టిఫిన్ రా? ఇదేమి సమోసా, ఎగ్ పఫ్ ఇచ్చారు. వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత లంచ్ కూడా ఉంటుందంట. బాగానే ఉంది గాయస్. లంచ్ కూడా ఇన్నేనా? లంచ్ కూడా ఇన్నే. రైట్ తింటున్నాం. బాయ్. మనలో ఫుడ్ చేస్తారు పావురాలకి. పావురాలు ఏం బోర్డ్స్ అది క్యాచ్లు పట్టుకుంటున్నాయి. హైలైట్ గాయస్. ఏడిపోతుందో తెలీదు. పోయి బెజార్ అవుతుంది. మాడు ఆల్రెడీ 2 సార్లు నిద్ర చేసిండు. కళలో కట్టెన కైఫ్ వచ్చిందంట. అందరూ అలసిపోయారు గాయస్. ఇప్పటికి గంట అవుతుంది. ఏడిపోతున్నాం మేము. सचिन मोदी भैया से बहुत मज़ा आ गया बात करने से. और सचिन भैया का पर्सनल असिस्टेंट भी अच्छा है. हाँ पिए आइलैंड विजिट अదే కాయ సైడ్కి వచ్చినాం. జరా ప్రణవ్ సారీ వీని దగ్గర కూడా అవుతుంది అని వీడు చూపించుకుంటే అయితే. రైడ్ గైస్. క్రేజియస్ట్ రైడ్ ఇన్ గోవా. అదే ఇద్దరు వేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏ రైడో తెలియదు మాకు. వేచి ఉండండి. బాయ్. भैया इन्हें आधा किलो
చింటూ బాయ్ ఓకే ఓకే కడుపులో వస్తున్నారా अरे बाबे लास्ट मिस बैठ जाओ एक साइड हो रहा है बैठो उधर ही बैठो भैया बैठो उधर ही बैठो मजा आएगा ना कन्फ्यूज बैग मोबाइल एजेंट के साथ रुकना मत। एजेंट लोग इधर गोवा में सबको उल्लू बनाते हैं। How is your experience? बोलते हैं क्या और करते हैं क्या? तो सबको उल्लू बनाता है ये नंबर वाला। Got it. Guys, what is this? Sabaran sende. పైకి వెళ్ళేటప్పుడు గుర్తులు పైకి వచ్చాము లోపలికి వెళ్ళేటప్పుడు గుర్తు పైకి వచ్చాము నాకు చేపలు అనిపించిన చెట్లు కూడా అనిపించినాయి సమోసాలు బాగున్నాయి థ్యాంక్ యూ సమోసాకి సమోసా ఇచ్చిన కదా రైట్ మళ్ళీ బాయ్ ఇంటికి వెళ్తున్నాం బాయ్ మంచి బట్టలు వేసుకురావాల్సింది ఆ వైట్ తెలుసా వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకురావాల్సింది క్రూజ్ అట్లుంటుంది मेजेस्टिक है बाबे वाले प्रोफेसर ले स्ट्रॉन्ग करो एक कॉफी ठीक है दो नॉर्मल चलो బీచ్ అంటే స్విమ్మింగ్ పూల్ నాయన ఒక దగ్గరకు పోయినాం రైడ్స్ అండి వాటర్ రైడ్స్ బీచ్లో నాయన బయటకు వస్తున్నాం ఇప్పుడు బయటకు వచ్చినాం కాఫీ దానికి వచ్చినాం నైట్ బిగ్ డాడీ దగ్గర ఉన్నాం షవర్మా 70 రూపీస్ అంట కాఫీ తాగిన ఇప్పుడే అంటే మోడల్ షవర్మా అదేంద్రా అంతే ఉంది మోడల్ షవర్మా అయిపోయింది 100 రూపీస్ మోడల్ షవర్మా అయిపోయింది ఇక్కడ 100 రూపాయలు చపాతి మస్తు పెద్ద ఉంది చాలా పెద్ద ఉంది చూపిస్తాను ఐస్ క్రీమ్ తింటావా వేరే అది కూడా ఏదో ఒకటి ఏమి అన్నావు కదరా మధ్యాహ్నం తర్వాత తిందాం రా మధ్యాహ్నం తిని గంట అవుతుంది అదే సారీ ఏమో సోల్ఫుల్ లాగా మరి వీడియో చేస్తున్నాడా
ఏం ప్లేస్ రా ఇది? ఇది గోవా సిటీ అనుకోండి, ఏమని అనుకోండి. ఇవి చూపిస్తే షిప్పులు చూపిస్తే వాళ్ళకి తెలిసిపోతుంది గోవా వచ్చినారు. పోస్ట్ ఫోటోకి ఇక్కడ మనం కెసినో దగ్గర ఉన్నాం. డెల్టన్ రాయల్స్ అండ్ అర్థ నమస్కార అసలు వయసులో ఎక్కువైనా మా వాళ్ళకి మళ్ళా పేరు కాడ తిందామని ఆగవైపునాక తప్పి తిని గంట కూడా కావాలి. ఏంట్రా స్వీట్ లస్సీ పావు బాజీయా? ఏంది వీడియో నిద్ర వస్తున్న కథలు అనుకుంటే రాత్రి తిరుగుతున్నాడు. ఇది మెన్షన్ దిస్తుంది చెప్పరా పావు బాజీ వడాపావు 25 రూపీస్ ఇచ్చినట. అది పావు బాజీ అయిపోయినట 120 రూపాయలు. మీరే చెప్పండి ఒక్కరేనా వడాపావు పావు బాజీ ఎప్పుడైనా కన్ఫ్యూజన్ లేదా? మేము బొచ్చరు సార్లు అయినా అయినా కానీ మరీ మహా అంటే 20-30 రూపాయలు డిఫరెన్స్ అనుకుంది. బొంగిడ 100 రూపాయలు డిఫరెన్స్. అది 25, ఇది 125. మళ్ళీ ఏమైనా బాగుంటే లస్సీ చెప్పుకోరు 1/2. లస్సీ బాగుంది. అబద్ధాలు ఎందుకు ఆడతా కానీ ఏదో ఒక కడుపు మీద తాగురా. ఇది అది అది ఇది ఇడ్లీ దానికి 120 ఇంకా పెట్టాం. రావురా మంచి టిఫిన్ వస్తుంది ఎదురాడ మసాలా 40 రూపీస్. రైడ్లో తొక్క పరిచయం రైడ్లో దేరా నేను అది మాకు ఆ రైడ్లో కాదురా ఆ జర్నీ ఉందా అది మెయిన్ మాకు. మా జర్నీ సగం మూడ్ ఆఫ్ అన్నీ అయిపోయింది జర్నీది. అందరికి బోట్ రైడ్ అంటే ఎగ్జైటింగ్ ఉంటుంది. కొండ వస్తుంది వేస్తారు ఎంత ఎగ్జైటింగ్ మొడ్డ వచ్చిపోతుంది. 9 గంటలకు పోయినాం. ఇగో బోట్లనే చూసేసి చూసేది అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు భూమి మీదకి వద్దామా అనిపిస్తుంది. మనం కాలేజీలో కూడా 2 గంటలు కూర్చోలేము. 2 గంటలు కూర్చోబెట్టినాడు. ఒక్కొక్క నిద్రపోతుంది బోట్ల. 9 గంటలు కూర్చున్నాం లోపల. స్కూల్లో కూర్చున్నాం ఇప్పుడు 2 గంటలు 3:30 లాస్ట్ స్కూల్. మనకు అదే కూర్చోలే ఫస్ట్ పీరియడ్ కానీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు బైక్ రేసింగ్ చూసినాం మన దగ్గర అయితే చూడు హైటెక్. ఏం బీచ్ లేదు బీచ్. బాగుంది ముగ్గురం మీద. స్టాండ్ ఉంది కదా స్టాండ్ పెట్టుకొని అన్నీ చేస్తుంటాడు. ట్రైపాడ్ ఉంది అని అట్లా కాదు. అరే దీనికి కవరేనా మెత్త కాదు ఇంకోటి మెత్త ఇక్కడ బాగా చేయి. ఇద్దరికి ఉండాలి. అరే దమ్ము అంటే ఇగో దీని మీదనే ఉండాలి. ఎవరికి కింద ఇట్లా గేమ్ పెడదాం. ఫోన్ వచ్చింది.
అది కూడా అడ్డే పడతాను అది కూడా కింద పడతాను ఫ్యాన్ తాగుతా అన్న ఏమైంది పడ్డు మీద వాడు చాలా రోజులు ఆడి తెలుసా గేమ్లో ఇద్దరు ఆడలేదు ఇట్లా ఏమైంది గేమ్ ఇట్లా ఆడి చాలా ఎక్కువ గేమ్ ఇట్లా ఆడి చాలా అది ఎంత వాడు ఏం చేద్దామంటున్నావు పిక్చర్ ఫుల్ పిక్చర్ రావట్లేదు చూసట్లేదు చెప్పాలి కెమెరా అని హలో గైస్ రేపు మధ్యాహ్నం చెక్అవుట్ మాది 6 o'clock బస్ ఉంది హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం గోవా అయిపోయింది ప్లస్ లాస్ట్ డే సో వీఆర్ రోమింగ్ టు షాప్ ఫర్ పీపుల్ మా ఇద్దరు ఏదో ఎడిపోతాం మాకు కూడా తెలీదు బస్ రావట్లే గాయస్ ఇక్కడ మొట్ట ఎంత నైట్ అయినా కూడా వేడి మాత్రం తగ్గుతలే చెమటలు వచ్చేస్తున్నాయి మాకు బనీలే అందరం వేసుకుంది అమ్మ అయినా చెమటలు వస్తున్నాయి మొత్తం అంతా మేము జర తిరుగుతున్నాం ఏదైనా స్ట్రీట్ ఫుడ్స్ తిన్నీకి ఎట్లుంటుందో గోవాలో కలాంగుట్ దాకా పోదాం అనుకుంటున్నాం పోతామో తెలియదు ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది చిన్నది నేను చూస్తున్నాం రిక్షోబార్ అది मंदिर वहाँ पे दाल फ्राई नान स्टार्टर्स दाल पे दाल तड़का अंतटी तక్కువ ఉందిరా పన్నీర్ బటర్ మసాలా 170 రైస్ రైస్ ఎంత 60 రూపీస్ రైస్ రా తిన్నాం కదా వెజ్ బిర్యానీ ఎక్కువ తక్కువ ఉందిరా ప్రణవ్ బిర్యానీ 150 దొరికినాయిరా తక్కువ రేట్ దొరికినాయిరా వచ్చేటప్పుడు తీసుకున్నాం బాబు ఇదా సెట్ కదా ఇక అయిపోయింది 2 చికెన్ బిర్యానీ తీసుకుందాం ఒక వెజ్ బిర్యానీ తీసుకుందాం ఇంకేం కావాలి మీకు చెప్పు ఇదిగో మొత్తం 120 చికెన్ బిర్యానీ 150 300 ఇదిగో బై 6 1 2 3 4 5 6 పన్నీర్ లేదా దానికి కొంచెం ప్రాన్స్ బిర్యానీ 260 ప్రాన్స్ అయ్యా అదే ప్రాన్స్ పన్నీర్ లేదా దానికి లేదు ఒక వెజ్ మంచూరియా తీసుకుందాం ఉందా వెజ్ మంచూరియా స్టార్టర్స్ ఉంటాయి అడుగుతా ఉందా గోబీ మంచూరియా వెజ్ మంచూరియా సార్ అదే 120 ప్లస్ 150 ఎంత అదెంత వెజ్ బిర్యానీ ఎంత మళ్ళీ 140 ఎంత 140 150 ఎంత 2 ఎంత 300 440 ప్లస్ 120 560 వాటర్ బాటిల్ ఇక్కడ తీసుకొని ఒకటి ఆల్రెడీ ఉంది ఇంకొకటి తీసుకొని వచ్చి 20 రూపాయలు అదే అంతే అవుతుందిరా ఇక్కడ ఇన్ని అనం ఉన్నాయి అమ్మ వైన్ షాపులు అన్ని 7 వైన్ షాపులు మేము తాగం పీకం సెలూన్ అండ్ స్పా అదే కండోలిం ఎంత దూరం చూడరా కండోలిం పోదాం లేకపోతే దగ్గరనే కండోలిం అదే 1 కిలోమీటర్ అంటే ఉంది అన్నాడు బాబు గారు అప్పుడు అప్పుడు డామినోస్ ఉంది ఇక్కడ బస్సు 800 meters అక్కడికి అదే బస్సు ఇగో ఆటో నా కొడుకులు 500-600 అన్నారు ఈ అమ్మ మేము ఇక జర్ర అయితే మిస్ అయిపోతుండే 300 దాకా వచ్చినాం బార్గెన్ చేసుకుంటా ఇక తర్వాత
ఒక అంకుల్ వెనకకెళ్ళి చూపించింది ఇట్లా బస్కి వెళ్ళండి అని చెప్పి చూపించింది. ఇట్లాంటి బస్సెస్ ఉన్నాయి గోవాలో. తక్కువ అంటే తక్కువ. ఎక్కడికైనా వస్తే అక్కడనే దాంట్లో ట్రావెల్ చేయండి. 150 రూపీస్లో వచ్చినాం మేమైతే. 150 రూపీస్. 500 ఎక్కడ, 150 ఎక్కడ. ఇక మళ్ళీ ఒక ట్రైన్స్. ఎక్కువసేపు పడదరా ఇక్కడ. It's raining. గోవాలో కూడా వర్షం పడుతుంది. ప్రూఫ్. It's raining. It's raining. నాకు ఐడియా వచ్చింది. రేపు పొద్దున కదా మనకి ఎస్ బీచ్ ప్లాన్ క్యాన్సిల్ అయింది. సేమ్ అవుట్ఫిట్ రేపు పొద్దున ఇద్దాం రా. Hello guys, it's the last day. We are checking out from Goa. We are going for shopping first and then for lunch and then to bus stop. आराम से ఇంకా 2000 షాపింగ్ చేసాం. अन्ना ब्लॉग में दिखा दो. कोई तो भी आए तो ऐसे परचेज करो. చెప్పరా एड्रेस कुछ नहीं. నియర్ కండోలిం బీచ్. దట్స్ ఇట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ పింక్ టాటూ షాప్. వచ్చిందా అన్న? అర్థమైంది. కండోలిం బీచ్. పెద్ద బ్యాగ్ ఎంత ఎక్కలేదు సార్, ఇందాక ఉన్నాయి. జర్రా రే చేస్తున్నా. నేను తోడుతున్నాయి. This is Kandolian Beach, Laudiana's Beach Shack. Hello, Goa. देखो ब्रदर Looking free, no charge. ఏంటన్నా ఇది బాగుందమ్మా. कंबल అన్న नला ना फैमिली की बेटा ब्रो. सिस्टर मम्मी देने बैठने के लिए गिफ्ट करने के लिए. Guys, గోవాలో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇంకా 2 గంటలు అయితే బస్సు ఉండే. ఫుడ్ హైలైట్ ఉండే. ఇప్పటికి 3 గంటలైంది. ఇట్లానే కూర్చున్నాం. చల్లగా ఉంది. రెస్టారెంట్ ప్రమోట్ చేయి. ఇది తులసి రెస్టారెంట్. తులసి బాయ్ సూపర్ ఉంది. గోవాకి వస్తే మాత్రం ఫోటో ఉందా? పెట్టేస్తా. ఫోటో అయితే పెట్టేస్తాను. వీడియో పెట్టేస్తాను నేను. ఫోటో వీడియో పెట్టేస్తాను నేను. వీడియో పెట్టేస్తాను. ఈ అమ్మాయి ఎంత పొట్టి చేసింది చూడు. ఈమె ప్రియా పొట్టి చేసేసింది. నీరజ్, ప్రియా, మౌని, స్వీటీ, జగదీష్, మీ ట్రెండ్ అవుతుంది కదరా ఇది. నేను కూడా చూపించేసిన మొన్న కూడా ట్రెండ్ అయిపోతుంది. తులసి కెఫే వెజ్ ఓన్లీ ప్యూర్ వెజ్. మార్నింగ్ ఫుల్గా ఆల్రెడీ ముఖం అయితే ఉందండి. గుమ్మ అయిపోతుంది. కడుపు ఫుల్ అయిపోయింది. నేను ఒక అక్క నూడిల్స్, వీళ్ళిద్దరు వెజ్ థాలి చెప్పుకోరు. మినీ వెజ్ థాలి. సండే తిరిగి వచ్చి మళ్ళీ 5:30కి ఇలా కొద్దాం రా ఛాయ్ చెప్దాం. ఒక ఛాయ్ అర్ధగంట ఫట్.
ఫోటో 20 రూపాయలు తీసుకున్నాం. నేను ఏమన్నా 10కి 50కి 5 ఫోటోలు అన్నా, 20కి ఒక ఫోటో తీయన్నా. ఒక ఫోటో మస్తు అవుతుంది. అసలు యాక్చువల్ ప్రైస్ ఎంత? 30 రూపాయలు ఒకటి. 10 రూపాయలకి ఒకటి అట. అంతేనా? ప్రింట్ ఇయ్యాడు, ఫోన్ కనిపిస్తాడు. अच्छा एक बार पोजेस बताओ भैया. पोज मैं बताऊँ. हाँ नहीं वो कैसा निकाले दूसरों को बताते ना. दूसरे का नहीं रखते हैं ना.